హలో గైస్, ఏస్ మూవీ రివ్యూ. విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ అండ్ యోగి బాబులు మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, మలేషియాలో అరివు యోగి బాబు ఒక చెత్త ఏరుకునే వర్క్ చేస్తుంటాడు. కానీ ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి రిచ్ బిజినెస్ మ్యాన్ల పూజలు ఇస్తాడు. కానీ ఇండియా నుంచి వచ్చే ఒక వర్కర్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అక్కడ వేరే వాళ్ళని పిక్ చేసుకోబోయి తెలియక హీరో బోల్ట్ కాశీని పిక్ చేసుకుంటాడు. అలాగే బోల్ట్ కాశీకి ఒక రెస్టారెంట్లో జాబ్ కూడా ఇప్పిస్తాడు. కానీ బోల్ట్ కాశీ హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు. బట్ హీరోయిన్ మాత్రం ఒక ప్రాబ్లంలో ఇరుక్కుని ఉంటుంది. దానికోసం హీరో ఒక పెద్ద దొంగతనం చేయాలని ప్లాన్ వేస్తాడు. అప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, అసలు ఈ బోల్ట్ కాశీ ఎవరు, మలేషియాకి ఎందుకు వెళ్ళాడు, తన గతం ఏంటి, హీరోయిన్ ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లం ఏంటి, చివరికి ఏమైందనేదే ఈ మూవీ ప్లాట్. సో మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా, కొంచెం బోరింగ్గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొంచెం బెటర్గా ఉంటుంది. మూవీలో కామెడీ అక్కడక్కడ వర్క్ అవుతుంది, బట్ చాలా చోట్ల డిసప్పాయింట్ చేస్తుంది. డెఫినెట్లీ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్ బాగుంటుంది. యోగి బాబుతో కలిసి నవ్వించడానికి చాలా ట్రై చేశాడు, బట్ అంత సాటిస్ఫాక్షన్గా అయితే ఉండదు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బట్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉండటం వల్ల ఎండ్ వరకు ఎంగేజ్ చేయలేకపోతుంది. యోగి బాబు కామెడీ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిన వాళ్లకు బాగా నచ్చేస్తుంది, నచ్చని వాళ్ళకి మాత్రం అస్సలు నచ్చదు. రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఫైనల్గా టైంపాస్ కోసం ఒకసారి చూడొచ్చు. సో ఇదండి ఏస్ మూవీ రివ్యూ వచ్చేసి. రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.